ఆహా, సాయం సమయంలో సూర్యకిరణాలు పూసిన బంగారు పూతతో పర్వత శిఖరాలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయో. ఆ కొండ చర్యల నుంచి జలజల ప్రవహిస్తూ మిలమెల మెరుస్తూ ఉన్న సెలయేరులు శివజటాజూటం నుంచి వెలువడే గంగాజలాల వలె కన్నుల పండుగగా కనపడుతున్నాయి కదా. ఆహా, ఈ మహావృక్షాలు వనదేవత సురక్షితంగా ఉండటానికి దీక్షభూనిన రక్షక భటులా ఉన్నది. ఈ లంక ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందప్రదంగా ఉన్నదో. సరేనండి యువరాజా, మీ దృష్టికి ఈనాడు ఏది కనపడినా ఇంద్రలోకములా ఉన్నట్టుంది. అయ్యా, మన ఆంధ్రదేశంలో ఇలాంటి అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పోయి చూసే భాగ్యం ఉండాలి. కానీ విశ్వం, ఈ అందాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోదామా? నాకు వీల్లేదు. నా కోసం మా బలగమంతా కాసు కూర్చుంటారు. యాగు అడుగు ముందుకు వేసావా అమ్మాయి తగ్గిస్తావు. విజయ్ కుమార్, నేనెవరో తెలుసా? నువ్వెవరో అయితే నాకే ఎందుకు నిర్బంధం? ఇప్పుడు నీవు ఈ ఉగ్రసింహుడికి అతి ముఖ్యమైన అతిథివి. నువ్వేనా బందిపోటు ఉగ్రసింహుడివి? అవును, ఆ బందిపోటును నేనే. కానీ నీ దగ్గర దోచుకోదగింది ఏమీ లేదు. నిన్ను విడిచిపెడుతున్నాను. యువరాజా, వీడితో చెప్పి పంపు. నేటికి సరిగ్గా 7 రోజులలోగా 1,00,000 రూపాయలు నా చేతిలో వచ్చి పడాలి. లేదా మిమ్మల్ని అందరినీ ముక్కల ముక్కలుగా నరిగి కాకులకి గద్దలకి పారేస్తాను. వెళ్ళవు. హంత కూడా. అవును, నేను హంతకుండే. కానీ భయపడకు, నిన్ను హత్య చెయ్యను. వీళ్ళందరినీ తీసుకుపోండి. యువరాజా, యువరాజా, మన ముక్కుల్లోంచి వచ్చే గాలి తప్ప మరే ఇతర గాలి గుహలోకి వచ్చేటట్టు లేదే. ఏ దుర్ముహూర్తాన్ని బయలుదేరామో కానీ పాములు ఏళ్ళు ఉన్న ఈ పాతాళంలో వచ్చి పడ్డావు. నా చరిత్రలో మొదటిసారిగా నీకే నేను కరుణ చూపించాను. కానీ ఈనాటికి కూడా నీ మనుషులు డబ్బు తీసుకురాలేదని నా అనుచరులు తిరిగి వచ్చేశారు. ఇక నా పని ప్రారంభించవలసింది. ఉగ్రసింహ, ఏదో అవాంతరం జరిగి ఉంటుంది. వస్తాడు, మావాడు తప్పకుండా డబ్బు తెస్తాడు. కాస్త ఓపిక పడు. గుడ్లు మిటకరించి చూస్తారే, పట్టి కట్టండి. ఏమిటి నీ ఉద్దేశం? నీ చెవుల్ని కోసి నా కోరికను నిర్లక్ష్యం చేసిన నీ బంధువులకు బహుమతిగా పంపిస్తాను. నా చెవులా? చెవులు కాకపోతే ముక్కు కోయమంటావా, గుడ్లు పెకలించమంటావా? అంత పనెందుకయ్యా? సులభంగా గుర్తు తెలవాలంటే మా అయ్యగారి నొక్కుల చుట్టూ కాస్త కత్తిరించి పంపండి, అదే చాలు. చక్కటి ఆలోచన. నీ వంతు వచ్చినప్పుడు నాతో అధిక ప్రసంగం చేసిన నీ నాలుకను కోసి నీ బంధువులో పంపుతాను. తల గట్టిగా పట్టండి. యువరాజా, ఏ కళ్ళు మూసుకున్నావు? ఆఖరిసారిగా నీ స్నేహితుణ్ణి చూడడానికి అంత జంకెందుకు? కఠినాత్ముడా, కటికి కసాయి వాడు నీ కట్టేనయ్యు. ఎదటపడి చేయి కలిపి
చేవ చూపలేని పిరికి పందం. వీరాతి వీరుడైన నా ప్రాణమిత్రుణ్ణి అంతం చేశావు. పాపిష్టి డబ్బు కోసం నిండు ప్రాణాలని పొట్టని పెట్టుకోవటమేనా నీ వృత్తి? ఆ డబ్బు సంపాదించగలవు. ఈనాడు చచ్చిపోయిన నా మిత్రుణ్ణి తిరిగి నాకు సంపాదించి పెట్టగలవా? తనమేనా నీకు స్వర్గం? తనమేనా నీకు లోకం? తనమేనా నీకు సర్వస్వం? మాట్లాడు, మాట్లాడు ధన పిశాచి, మాట్లాడు. జాగ్రత్త, నా చేతిలో ఏమున్నదో చూడు. దానితో కాకుల్ని గెద్దల్ని కాల్చు. నా రోషాన్ని రెచ్చగొట్టకు. పౌరుషం చెలరేగితే నేను మనిషిని కాదు. కావని నాకు తెలుసు, అడివి మృగానివి. ఇలా అవాకులు చెవాకులు పేలి నాకు కోపం తెప్పిస్తే నిన్ను కూడా ఈ క్షణంలోనే కాల్చి పారేస్తాననుకున్నావా? లేదు. రేయ్, తల నదీం పట్టండి. ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? ఇంతలోనే మందమరుపా? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వీళ్ళని బంధించడం ఊరందరికీ తెలిసిన రహస్యమే. వాళ్ళని రక్షించడానికి వచ్చాను. సింహం గుహలో కాలు పెట్టడానికి నీకెన్ని గుండెలున్నాయి? అతి రహస్యమైన ఈ గుహా మార్గం నీకెలా తెలిసింది? అదొక కష్టమా? వీరి లంచం కోసం ఎదురు చూసిన నీ అనుచరులు తిరిగి వస్తూ ఉంటే నేను వెంబడించాను. నువ్వు వీళ్ళకి ఏ అపాయం తలపెట్టకపోతే నే అలాగే తిరిగి వెళ్ళిపోయేదాన్ని. పాపం, నే వచ్చేలోగానే ఒక ప్రాణాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. వీళ్ళకు కూడా అగతి పెట్టడం నే సమ్మతించను. సింహం నోటిలోని ఎరను లాగి పారేయడం సులభం, కానీ ఈ ఉగ్రసింహుని చేతిలో చిక్కుకున్న చిన్న చీమను సహితం తప్పించడం ఎవరి తరం కాదు. నువ్వే మగాడివైతే ఒకే దెబ్బతో ఎకాఎకన యమలోకానికి పంపి ఉందురు. ఆడదాని వైపోయావు. నిన్ను క్షమించాను. నా ఎదుటి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అంత హడలెత్తి పారిపోవడానికి నేను నీలాగా దొంగన కాను. సమయం వస్తే మాన ప్రాణాలు కాపాడడానికి సాహసం చేసే వంశంలో పుట్టిన తెలుగు బిడ్డను. ఆనాడు నీవు నాకిచ్చిన మాట దాటవేమోనని అడుగుతున్నాను. ఏ మాట్లాడమే జ్ఞాపకం లేదా? ఒక్కసారి ఆలోచించి చూడు. అమ్మా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరు? ఇటువైపు ఒక మనిషి. మనిషేనా? మనిషి ఆమె పిల్లడు. అమ్మాయి, ఆపదలో కాపాడిన నీకు ఎలా ప్రత్యుపకారం చేయాలనో తెలియడం లేదు. నీకేం కావాలనో కోరుకో. నువ్వెవరవయ్యా? నన్నే ఎరగవా? ఉగ్రసింహం. బాబాయ్! అమ్మాయి ఆగు, నీకెలాంటి అపకారం చెయ్యను. ఇలా రా. ఎందుకు? నీవు చేసిన ఈ ఉపకారానికి కావాలంటే నా ప్రాణాన్నైనా ఇస్తాను. నీకు ఎప్పుడు ఏం కావాలన్నాడు తప్పక చేస్తాను. అవును, నిజమే. ఈ ఉగ్రసింహుడు ఇంతవరకు ఆడి తప్పలేదు, ఇక మీదట తప్పడు. నేను సహాయం చేస్తానన్నది నీకు. కావాలంటే నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నాను, కానీ వీళ్ళ కోసం కాదు. చూడమ్మాయి, ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు వెళ్ళు. ఉగ్రసింహ, నీ పేరు చెప్తే నిద్రపోయే పసిపిల్లలు కూడా తుళ్ళి పడతారు. కానీ నువ్వు ఇచ్చిన మాట తప్పించుకోవడానికి తప్పుడు ఎత్తులెత్తుతున్నావు. నీకు సిగ్గు లేదు? ఇదేనా నీ పౌరుషం? ఇదేనా నీ ప్రత్యుపకారం? ఉండుండి నీలాంటి వాడికి చేశాను ఉపకారం. నువ్వు ఒక మనిషివేనా? నేను వస్తాను. అమ్మాయి ఆగు. నీ ఇష్ట ప్రకారమే వీళ్ళిద్దరిని విడుదల చేస్తున్నాను. ఉగ్రసింహ, బందిపోటు దొంగవైన మర్యాద దక్కించావు. మాట ఇచ్చి పాటించుకోలేని పెద్ద మనుషులందరికీ బుద్ధి చెప్పి నీ మాట నిలబెట్టుకున్నావు. నా కృతజ్ఞత నీకు ఏ విధంగా తెలపాలో తెలియటం. ధైర్య స్థైర్యాలను ప్రతిబింబించే నీ ముఖం చూస్తే చావును సైతం సంతోషంగా సత్కరించగలమనే ఆశ కలుగుతుంది. నీ సహాయం నేను ఎన్నటికీ మర్చిపోలేదు. వస్తా. ఆగండి. వాళ్ళ కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్ళండి. ఉగ్రసింహ, చాలా సంతోషం. నేను వెళ్ళొస్తాను.
అమ్మా. ఏం నాన్న? అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు కుదుటపడింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి లేదు నాన్న, నేను ఒక పెద్ద పని చేసి వచ్చాను. నాన్న, ఒక భయంకరమైన సింహంతో పోట్లాడిచ్చాను. సింహంతోనా? సరే సరే. అది అడవి సింహం కాదు నాన్న, మానవ రూపంలో ఉన్న సింహం, ఉగ్రసింహుడితో. ఉగ్రసింహుడితోనా? వాడా నీతో పోట్లాడాడు? కాదు నాన్న, నేనే వాడి గుహలోకి వెళ్ళి పోట్లాడొచ్చాను. వాడి గుహలోకి ఎందుకు వెళ్ళావు తల్లి? వాడు ఖైదు చేసిన వాళ్ళను విడిపించడానికి. అయ్యయ్యో, అవివేకంతో ఎంత అపాయాన్ని తెచ్చావమ్మా. ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం నాన్న, ఎందుకంత భయం? ఆ గుహ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టాడు వాడు. ఇక ఈ క్షణం నుంచి మనకు ప్రమాదమే తల్లి. నాన్న, ఉగ్రసింహుడు పొరపాటునైనా మన జోలికి రాడు. పిచ్చి తల్లి, నీకు తెలియదమ్మా, నువ్వు పసిదానివి. పోనీ మీకంత భయంగా ఉంటే మన దేశానికి వెళ్ళిపోతే? నాకు కూడా ఏ దిక్కు ముక్కు లేని ఏకాంత ప్రదేశంలో ఉండటం ఇష్టం లేదు నాన్న. మనం మన దేశానికి వెళ్ళిపోదాం. వద్దమ్మా, వద్దు. మన ప్రాణం పోయినా సరే ఆ ప్రాంతాల్లోనే అడుగు పెట్టకూడదు. ఆ ఆలోచన మర్చిపో తల్లి. నాన్న, ఒక్కసారైనా మాతృదేశాన్ని కళ్ళారా చూడాలనే ఆశ నాకు మాత్రం ఉండదా? పెదవులు కదపక ముందే నా హృదయంలోని కోరిక తెలుసుకొని నన్ను ఆదరిస్తున్నారే. కష్టాలంటే ఏమిటో తెలియకుండా తండ్రిగాను తల్లిగాను నన్ను కాపాడుతున్న మీరు ఇప్పుడు మాత్రం ఈ కోరిక ఎందుకు నాన్న కాదంటున్నారు? నాన్న, ఏమిటి నాన్న ఇది? ఎందుకు బాధపడుతున్నారు? నేనేమన్నా తప్పు చేశానా? లేదమ్మా, లేదు. నువ్వేమీ తప్పు చేయలేదు. నేనే నీకు అన్యాయం చేస్తున్నాను తల్లి. నీ కోరికలు తీర్చకుండా నీ మనసును కష్టపెడుతున్న ఈ కఠినాత్మని క్షమించమ్మా. నాన్న, ఏమిటి నాన్న ఇది? మీరే నన్ను క్షమించాలి. తెలివి తక్కువగా మీ మనసును బాధ పెట్టాను. లేదమ్మా. నాన్న, నేను ఒక సంగతి అడగనా? అడుగమ్మా. మా అమ్మ విమల, ఆ సంగతి మాత్రం అడగమ్మా. ఆ భయంకర రహస్యాన్ని తెలుసుకోవాలని కళలో కూడా ప్రయత్నించగమ్మా. కళలో కూడా ప్రయత్నించు. సరే నాన్న. అయ్యగారు, ఏం గౌరీ? ఎవరో ఒక జబ్బు మనిషి మన తోటలోకి వచ్చి పడిపోయాడండి. అయ్యో పాపం. ఆయన్ని మన పేటంట్లో పండుకోబెట్టాను. మంచి పని చేశావు. సరే, నువ్వు వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. ఈ బొమ్మ మీరు రాసిందేనా? అవును. ఇందులో ఏమన్నా? ఆహా, లేదు. మీరు నన్ను ఒక్కసారిగా చూశారు, అంత మాత్రాన ఇంత బాగా ఎలా వేయగలిగారా అని. భగవంతుణ్ణి కళ్ళారా చూచి కూడా మర్చిపోవచ్చు, కానీ మిరిమిట్లు గొలిపే నీ సౌందర్యాన్ని ఒక్కసారి చూచి ఆ జన్మాంతం వరకు మర్చిపోగలనా? కోరి కోరి నీ రూపము కనగా, కోరి కోరి నీ రూపము కనగా, తీరును ఆకలి దాహములే, తీరును ఆకలి దాహములే. చేరి చేరి నీ పాటలు వినగా, చేరి చేరి నీ పాటలు వినగా, చిందును అమృత బిల్దుబులే, చిందును అమృత బిల్దుబులే. కోరి కోరి నీ రూపము కనగా, తీరును ఆకలి దాహములే, తీరును ఆకలి దాహములే. ఎందుకా నవ్వు? మీరు చిత్రకారులు మాత్రమే అనుకున్నాను, కవులు గాయకులు కూడా అనుకోలేదు. రాతి విగ్రహాలు సహితం రమ్యమైన కవిత్వాన్ని పలికే ఆంధ్రదేశంలో పుట్టిన నాకు నీలాంటి బంగారు బొమ్మ కంటపడగానే కవిత్వం రావడం కూడా ఒక కష్టమైన పనేనా? ఇంత తెలివిగా మాట్లాడేవారు ఆ దొంగల బారి నుండి తప్పించుకోవడంలో తప్పిపడ్డారే. విమలా, ఇదిగో, నాకు ఉపకారం చేసిన వాళ్ళని దొంగలు అని నిందించు. ఏమిటి, మీకు ఉపకారం చేసిన వాళ్ళ? అవును కాదా? మరి వాళ్లే నన్ను పట్టుకోకపోతే నిన్ను చూసే అదృష్టం నాకు కలిగేదేనా? ఓ అలాగా? విమల, ఇది మళ్ళీ తప్పిస్తానని మాటివ్వు, వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే పట్టుబడతా. వద్దు 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 వద్దు, నేను వాడిని ఒక్కసారిగా కాపాడాను. మళ్ళీ మీరు పట్టుపడితే మీ చెవులు. పోతేనే కళ్ళుంటే చాలదు నీలాంటి కళామూర్తిని చుట్టానికి. విమల, నిన్ను చూచిన క్షణం నుంచి
నువ్వు నా కోసం పుట్టావనే దృఢ నమ్మకం నాలో నాటుకుపోతుంది. చెప్పా ఈ పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అడకత్తుల్లో బొక్కలు నొక్కినట్టు నొక్కి కట్టుకుని గొంతు కత్తిరించి మారేస్తాను. ఇవాళ ఇక్కడుండి రేపు మేఘర్ తడితే నువ్వు కుక్కల వారి వెనకే పోతావు. ప్రేమట ప్రేమ జామకాయనుకున్నావా కొరుకు తినటానికి? కలలు ఫలించే కాలములో, కలలు ఫలించే కాలములో కలిసిన ప్రేమలు శాశ్వతమే, కలిసిన ప్రేమలు శాశ్వతమే. కలనైనా మెలకువనైనా, కలనైనా మెలకువనైనా లోకము సుందర నందనమే, లోకము సుందర నందనమే. కలలు ఫలించే కాలములో కలిసిన ప్రేమలు శాశ్వతమే, కలిసిన ప్రేమలు శాశ్వతమే.